సో ఇక వాసువర్మ గారితో ఫస్ట్ టైం మీరు చేయడం. అవును. సో డైరెక్టర్ గారి గురించి వాసు దొరకడం అసలు నా లక్ అండి ఈ సినిమాకి, చాలా లక్. అంటే ఈజ్ సచ్ ఎ వెరీ జెన్యున్ పర్సన్, పాజిటివ్ హార్ట్, అండ్ అతనికి ఉన్న పేషెన్స్ మా యూనిట్లో ఎవరికీ లేదు, అండ్ అతనికి ఉన్న ఇంటెలిజెన్స్ మా యూనిట్లో ఎవరికీ లేదు. ఓకే. నా అదృష్టం వాసు దొరకటం. మేబీ వాసు ఈ సినిమాకి డైరెక్టర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే, అంటే మీన్స్ నాకు జనరల్గా వచ్చి చేయడానికి నా రేంజ్లో నాతో పని చేస్తానికి ఇష్టపడి వచ్చేవాళ్ళు ఎవరు నాకంటే పైన వాళ్ళు రారు కదా, రేంజ్లో ఉన్నవాళ్ళు నా సమకాలికలు వస్తే అందరికంటే కూడా ఎవరు వచ్చినా నేను ఆలోచించేవాడిని. అట్ ద సేమ్ టైం డౌట్ ఉండేది. వాసు రావడం వల్ల డౌట్ లేదండి. చాలా చాలా సపోర్ట్. ఇద్దరం ఫ్రెండ్స్ మీన్స్ ఇక్కడే పరిచయం నాకు వాసు. కానీ ఎప్పుడు చాలామందికి నాకే కదండి, దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా చేసే ప్రతి డైరెక్టర్కి వెనకాల వాసువర్మ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. నేను ఆర్య నుంచి చూస్తున్నాను దాన్ని ప్రతి లొకేషన్లో. ఓకే. ఆర్య అండ్ బొమ్మరిల్లు నాకు తెలియకుండా దిల్ సినిమా నుంచి కూడా అంట. ఇక్కడే ఉంటాడు వాసు ఎప్పుడు, వెంకటేశ్వర క్రియేషన్స్ దగ్గరే ఉంటాడు. పాపం తన ఖాళీ ఉంటే ఇక్కడే కూర్చుంటాడు. తనకి హోమ్ బ్యానర్ లాంటిది ఇది, ఆల్మోస్ట్ హోమ్ బ్యానర్ అంటే హోమ్, తనకు హోమ్ ఇది. ఈ హోమ్కి అత్తమా నేను వచ్చి వెళ్తూ ఉంటాను, రాజుగారి ఫ్రెండ్ కాబట్టి అంత గురించి అలాగే మాకు. సో ఈ సినిమాతో వాసు గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు, అట్ ద సేమ్ టైం శని గారు కొట్టబోతున్నారు. చెస్ట్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ ఆవిడకి హెడ్కి తగిలినట్టుంది. నాకు తెలియదు ఇక్కడ కూడా తగులుతుంది ఎవరికైనా, నాకు తెలియదు. తప్పని సౌండ్ వచ్చి ఒక 5 minutes 6 minutes ఆవిడ